హరహర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి వస్తుంది కదా, ఆదివారం, మాఘమాసం ఆదివారం, మహా పర్వదినాన్న మనకి మహాశివరాత్రి వచ్చిందండి. మనం మహాశివరాత్రిని చాలా వైభవంగా ఆచరించుకుంటాం కదా. ఆ రోజు ఉపవాస దీక్ష చేసిన వారికి సంవత్సరం ఉపవాస దీక్ష చేసిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే మనం స్వామివారికి అభిషేకం, నామస్మరణ, బిల్వ దళాలతో అర్చన, ఇలా స్వామివారికి మనం ఆ రోజంతా ఆ పరమేశ్వరునికి దగ్గరలో ఉంటే చాలా మహిమాన్వితమైన ఫలాలను అందించే శంకరుడండి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరికీ సిద్ధిస్తుంది. ఈ మహిమాన్వితమైన రోజును మనమందరం చక్కగా వినియోగించుకుందాం. అభిషేకానికి కావలసినవి మనందరికీ తెలిసినవే కదా. నీరు, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఇలా పంచామృతాలతో, పళ్ళ రసాలతో మనకు సాగినంతలో అన్నీ సమకూర్చుకుని స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే చాలా మహిమాన్వితమైన ఫలాలను పొందవచ్చు. చిన్న శివలింగం అనేది మట్టితో చేసుకుని మనం అభిషేకాన్ని చేసుకోవచ్చండి. నేను ఎక్కువగా నందూరి గారిని ఫాలో అవుతూ ఆ విధానాన్ని పాటిస్తూ ఉంటాను. ఆ చిన్న మట్టితో శివలింగాన్ని మన చేతులతో చేసుకుని ఆ స్వామివారికి మనం సమకూర్చుకున్న అభిషేక వస్తువులతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అభిషేకించుకుంటూ పూజ చేసుకున్న తర్వాత, అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి మనకి వేదం తెలిసిన వాళ్ళైతే నమ్మక చమకాలతో ఆ వేద పారాయణాలతో పూజించుకోవచ్చు. మనకి వేదం అనేది రాదు కదా. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో, బిల్వాష్టకంతో స్వామివారిని ఆరాధించుకుని అర్చించుకుంటే చాలా ఫలితం అనేది ఉంటుంది. అలాగే బిల్వ దళాలతో ఆ రోజు స్వామివారిని పూజించుకోవాలండి. అలాగని ఎన్ని వేసినా అని కాదు, మనస్ఫూర్తిగా ఒక్క బిల్వ దళాన్ని స్వామివారికి సమర్పించినా చాలు. మనకి ముందు భక్తి శ్రద్ధలు అనేది చాలా ముఖ్యం కదా. తర్వాత ఆలయ దర్శనం, ఆ మహాశివరాత్రి రోజు ఆలయ దర్శనం చేసుకోవడం మూడవ విధానం. స్వామివారిని ఆలయానికి వెళ్ళి దర్శించుకుని నమస్కరించుకున్న తర్వాత నామస్మరణతో మనం ఆ రోజంతా స్వామివారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే జాగరణ, స్వామివారికి మహాప్రీతికరం. ఆ పరమశివుడికి మనకి శివరాత్రి రాత్రి అంటేనే అర్ధరాత్రి టైంలోనే మనకి లింగోద్భవం అనేది జరుగుతుంది కదా. అలాంటి ఆ రాత్రి రోజున జాగరణ అనేది చాలా ముఖ్యం. అలా స్వామివారిని ఈ శివరాత్రి రోజు చాలా ఆనందంగా, సంతోషంగా మనం పూజించుకుందామండి. మహాశివరాత్రి, మాఘమాసం ఆదివారం శివరాత్రి మనం ఆచరించుకోవడానికి చాలా మంచి రోజు. అలాంటి మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రిని అందరం మనస్ఫూర్తిగా స్వామి స్మరణ చేసుకుని ఆ పరమశివుణ్ణి, ఆ బోలా శంకరుణ్ణి మన మనసులో ఉన్న కోరికలను తీర్చమని మనస్ఫూర్తిగా అడిగే రోజు. ఆ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే
జ్యోతి భక్తి వ్లాగ్స్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నా వీడియోలో ఏదైనా సరే ఇది సరికాదు అనిపించినట్లయితే కామెంట్ రూపంలో తెలపండి, సరి చేసుకుంటాను. నేను చేసుకున్న పూజా విధానాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటానండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.